టు PCN న్యూస్. మంత్రి నిమ్మల రామానాయుడు క్రిస్మస్ వేడుకలను ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్ వేసి 60 మంది కళాకారులతో క్రీస్తు జననం నాటిక పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్లు, ప్రజలు పాల్గొన్నారు. దయచేసి నా కూతురు వదిలిపెట్టండి. నేను వృద్ధాప్యంలో ఉన్న పేదవాడిని. నాకున్నది తను మాత్రమే. కరుణించు. నిన్ను కాపాడడానికి ఏ మెస్సయ్యా లేరు. శిశువుకి తలమే లేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది దీనా. జాగ్రత్తగా పరిశీలించండి. నక్షత్రం కదులుతోంది. దాన్ని వెంబడిస్తూ వెళ్దాం. పదండి, కావలసినవన్నీ సిద్ధపరచుకుని వెళ్దాం. కాస్త నీరు ఇవే. అమ్మా, కాస్త నీళ్లు తాగు. నాకు కూడా కాస్త నీళ్లు కావాలి. ఇదిగో చెట్టు తల్లి, ఇవి నువ్వు తాగు. వద్దమ్మా, మరి నీ సంగతి ఏంటి? నేను బాగానే ఉన్నాను. చెప్పలే చూడు, నీ పాదాలు ఎంత నొప్పిగా ఉండుంటాయి. నీకు భారంగా ఉన్నందుకు నన్ను క్షమించు. అలా అనకమ్మా, మనం దాదాపుగా వచ్చేసాం. మనం చేరుకోగలం. నువ్వు నీ పేరేంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు యాపేతు. నేను యూదా గోత్రానికి చెందినవాడను. జరుగు. తర్వాత నీ పేరు? త్వరగా. నా పేరు అభిదాను. నేను షిమ్యోను గోత్రపు వాడను. తర్వాత శపించండి వారిని. మనల్ని హింసిస్తూ మన దగ్గర ఉన్న ఆఖరి నాణ్యం వరకు పిండి తీసుకుంటున్నారు. అసలైన సమస్య పనులు వసూలు చేయడం కాదు. వాళ్ళు ఏ క్షణంలో అయినా దయచేసి నా కూతురు వదిలిపెట్టండి. నేను వృద్ధాప్యంలో ఉన్న పేదవాడిని. నాకున్నది తను మాత్రమే. కరుణించు. నిన్ను కాపాడడానికి ఏ మెస్సయ్యా లేరు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి పాక సత్యనారాయణ అన్నారు. పాలకొల్లు ఎల్లార్పేటలో మాంటోసరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వీరబాల దివాస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నారిన తాతాజీ, కార్యదర్శి కోవంటి రవి, పాఠశాల కరెస్పాండెంట్ కేవి కృష్ణవర్మ, ఉండమట్ల కబర్ది, జక్కంపూడి కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పేరుతో తన సన్నిహితుడైనటువంటి ఎల్కే అద్వానీ గారి రాజకీయ వ్యాపారాలు రాజకీయాల్లోకి జనసన్ ద్వారా ప్రవేశించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంటే సంస్కృతి సంప్రదాయాన్ని గౌరవించే రాజకీయ పార్టీని కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, ఒక మంచి కవిగా, భారతదేశం పట్ల ఆయన ఉన్నటువంటి అంకిత భావం, లేకపోతే దేశభక్తి కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రత్యేకత, వారి యొక్క నిర్ణయాలు, లేకపోతే వారు చేసినటువంటి దేశానికి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మనం ఒకసారి నెమరువేసుకోవాలి. వీరబాల దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని చక్కగా జరుపుకోవడం, అదేవిధంగా భారతదేశ ప్రధానిగా ఎంతో ఉన్నతమైనటువంటి సేవలను అందించి దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశాలకి అందం చేసినటువంటి మహనీయుడు, నిస్వార్థ సేవాపరుడైనటువంటి వాజ్పేయి గారు శత జయంతి ఉత్సవాలని మనం ఇక్కడ నిర్వహించుకోవడం అనేటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాజ్పేయి గారిని కానీ తీసుకున్నట్లయితే ఆయన చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో పెట్టడానికి కారణం ఏంటో నేను చెప్పవలసినటువంటి సందర్భం ఉంది. ఒక చిన్న కౌన్సిలర్గా ఎన్నికబడినటువంటి వ్యక్తి కానీ, ఒక చిన్న ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కానీ ఈ రోజున కోట్లాది రూపాయలు వెనకేసుకొని తరతరాలకు కూడా తీరనటువంటి సంపాదన మాత్రం చేసుకుని దేశం తర్వాత ముందు నేను అని భావించేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కొంతమంది ఎవరైతే నాయకులు, వాజ్పేయి గారు లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈవేళ ఎవరైతే మనం కాలం చేసినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో, మరొక ప్రధానమంత్రి, వీళ్ళు దేశం ముఖ్యం, మన ప్రాణాలు సహితం తర్వాత అనేటువంటి లక్ష్యాలతో పనిచేసినటువంటి అత్యుత్తమైనటువంటి రాజకీయ నాయకులు. అటువంటి వాళ్ళని మనం తలుచుకోవడం అనేటువంటిది చాలా అవసరం. వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. అంటే మన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలన్నా, మన యొక్క జీవన సరళిని మనం నిర్ణయించుకోవాలన్నా, మన జీవితంలో ఎదుగుదల ఎలా ఉండాలి అనేటువంటిది నిర్దేశించుకోవాలన్నా కూడా తప్పనిసరిగా మనం ఇటువంటి వ్యక్తుల యొక్క ఆటోబయోగ్రఫీ, వ్యక్తిగత జీవితాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరైతే మన ప్రధానమంత్రిగా ఉన్నారో, ఆయన ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారో అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా అనేకమైనటువంటి ప్రయత్నాల్ని కొనసాగించాలి. జిల్లా అధ్యక్షుల వారు తెలియజేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని 100వ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వాజ్పేయి గారి యొక్క స్మృతులను నెమరవేస్తూ భవిష్యత్ తరాలకి ఆయన చేసినటువంటి సేవలను స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఆయన మననం చేసుకోవడం కోసం కేంద్ర పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాజ్పేయి గారిది యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి, ఎందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారిని గౌరవించాలి, దేని కొరకు ఆయన మనం గౌరవించి ఆయన యొక్క విధానాన్ని మనం అంతా కూడా పాటించాలి అనేటటువంటి విషయం వచ్చినప్పుడు, దేశ చరిత్ర మీద కొంత అవగాహన ఉన్నప్పుడు ఒక మహనీయుడి గురించి సంస్మరించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన భారతదేశంలో జన్మించి ఎదిగేటటువంటి సమయంలో స్వాతంత్ర పోరాటం బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. స్వాతంత్ర పోరాటంలో ఆలోచనలు 2 రకాలుగా ఉంటాయి ఆ రోజుల్లో. ఒకటి, దేశానికి స్వాతంత్రం కావాలని పరితపించేటటువంటి సెక్షన్ ఒక పక్క, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏ రకంగా నిర్మాణం చేపట్టాలి అనేటటువంటి ఆలోచన మరొక పక్క. ఈ 2 పక్కల యొక్క ఆలోచనతోటి దేశంలో రాజకీయ ఆలోచన విధానం స్థూలంగా 2 భాగాలుగా చీలిపోయింది. అందులో 2వ భాగానికి చెందినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి.
దేశానికి స్వాతంత్రం వస్తే చాలదు, ఆ స్వాతంత్రం యొక్క ఫలితాలు భారతదేశంలో సమగ్రంగా అమలు జరగాలి అంటే దాన్ని అమలు చేసేటటువంటి ప్రక్రియ ఏ రకంగా ఉండాలనేటువంటి యోచనతోటి పనిచేసేటటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే వాజ్పేయి గారికి ఈ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పటి బీజేపీ ఆనాడు భారతీయ జనసంఘ 1951లో ఒక పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీలో వండుకున్నటువంటి ఆలోచన విధానమే ఆయన పూర్తిగా అవపోసన పట్టి తద్వారా భారతదేశం యొక్క విధి విధానాలన్నీ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం ప్రజాస్వామ్యంగా. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో 51, 57, 61 3 సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 65లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం అనంతరం 66లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆ మధ్యకాలంలో గ్యాప్ వచ్చిన కాలంలో ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ప్రధాని కావడం, ఆవిడ 75 వరకు కొనసాగడం. యేసుక్రీస్తు లోకరక్షకుడని ఆయనను ప్రార్థించడం ద్వారా స్వస్థత పొందవచ్చని జబర్దస్త్ కళాకారుడు రాజమౌళి తెలిపారు. పాలకొల్లు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేవునికి వందనాలు. ఒక నగ్న సత్యం వేదిక నుండి చెప్పదలుచుకున్నా. నేను కొన్ని దేశాలు తిరిగినా, రాష్ట్రాలు తిరిగినా, వాస్తవంగా ఇలాంటి మన క్రీస్తు ఏ పండగ వచ్చినా పాస్టర్లు దేవుని బిడ్డలు నాయకులను పిలుస్తారు, కానీ నాయకుడే క్రీస్తు బిడ్డలను పిలుచుకుంటాను. ఇక్కడ ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళు అందరూ కొట్టాలి దేవుని బిడ్డలందరూ. ఎందుకంటే అంత గొప్ప దాతృత్వం, మంచి మనసున్న మనిషి, నాయకుడు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చోట్ల తిరుగుతూ ఉన్నా, కానీ అది గొప్పదనం, ఆయనకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అందుకే కావచ్చు ఆయన చల్లని మనసుకు నీళ్ళ మంత్రినిచ్చాడు దేవుడు. ఆయన చల్లని మనసుకు నీళ్ళ మంత్రినిచ్చాడు. అలాగే వచ్చిన వేదికపై ఉన్న పెద్దలందరికీ, పాస్టర్లందరికీ, దేవుని బిడ్డలందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న దేవుని నామంలో. అల్పుడనైన నేను దేవుడు మీ ముందు నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇది 2వసారి అవకాశం కల్పించడం, వీడికి రావడం. నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించింది మా అన్న విక్టర్ అన్న. ఆయన 2 రాష్ట్రాల్లో చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తారు. వారి ఆశీస్సులతోటి, మంత్రి గారి ఆశీస్సులతోటి నాకు ఈ అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, అయితే ఏమన్నాడంటే, జనాలందరూ కూర్చొని మాటలు వింటున్నారు కదా, కొద్దిసేపు నవ్వించు అన్నారు. అది తమరు అవకాశం ఇస్తే ఒక 5 నిమిషాల పాటు. థ్యాంక్ యూ సార్. నేను జబర్దస్త్లో 400 ఎపిసోడ్లు చేశాను ఈటీవీలో, తర్వాత మా టీవీలో చేశా, ఎన్టీవీలో చేశా, తర్వాత ఒక 40 సినిమాల దగ్గర చేశా. కానీ ఎన్ని వేదికలు ఎక్కినా దేవుని బిడ్డలతో పంచుకుంటే ఆనందం అది అంతా ఇంత కాదు, అది చెప్పలేని ఆనందం. హ్యాపీ క్రిస్మస్. ఓకే, నేను అందరూ పంచులతో నవ్వించాను, నేను పాటలతో నవ్వించాను. అది ఎలా అంటే పూర్తి మన క్రైస్తవానికి అపోజిట్. ఎవరు అందరూ బాగేనా? నా పాటలు ఎలా ఉంటాయి అన్న? ఆర్కెస్ట్రా. మీ అందరికీ నమస్కారం. దేవుడు నేను పాడే పాటలు, ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, ఫుల్లుగా మందేసిన, ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, ఫుల్లుగా మందేసిన, ఉన్న బార్లన్నీ మూసేసిన, ఊరు వాడంతా తిరిగొచ్చిన, మందు వాసనను పసిగట్టిన, కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన, ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన. ఎలా ఉంది పాట? దేవుని పాటలు కూడా ఇట్లా పోగండి మీరు.
ఇంకా చాలా పాటలు ఏంటి, ఇదే కదా నా కథ, ఒకరోజు కూడా మందు లేంది గడవదు కదా. నేను నిద్రించాను, పడకలో పడుకునేసాను. మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే, నేను పడుకున్న 5 నిమిషాలకి ఆకాశం నుండి వెలుగులు విరజిమ్ముకుంటుంది. హాస్పిటల్ మొత్తం తగదగ మెరిసిపోతూ ఉంది. నాకేం అర్థం కావట్లేదు, భయం అవుతా ఉంది. కళ్ళు అసలు ఇంత ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కావట్లేదు. కరుణాపురంలో పాలయ్య గారు ఉంటారు, పాస్టర్. ఆయన రూపంలో దేవుడు తెల్లని ధవళ వస్త్రాలతో తగదగ కాంతులతో వచ్చి నా పక్కన కూర్చున్నాడు. దేవుడు నామలో నా పేరు యోహాన్. యోహాన్, నువ్వు భయపడకు, నేనున్నా, నిన్ను రక్షిస్తా. కరోనా కాదు, నిన్ను ఏం చేయని అయ్యా నా పక్కనే రాత్రి 12 గంటల రాత్రి నువ్వు మొదలుకుంటే ఆ గ్లూకోజ్ బాటిల్ ఎక్కి 5-5:30 వరకు నా పక్కనే కూర్చొని నా శ్వాస దగ్గర చేయి పెట్టి ప్రేర్ చేస్తా ఉన్నాడు. నాకు అసలు ఏం అర్థం కాక నోరు వస్తున్నాయి, మా అసలు ఏం వస్తారు అలా ఏ పడుకో చూస్తాను కానీ నాకు చూసినట్టు అసలు కళ్ళు ఓపెన్ కావట్లేదు. అప్పుడు అంటాడు ఆయన, యోహాన్ రాజమౌళి 5:30-6 వస్తుందయ్యా, తెల్లవారుతా ఉంది. నీలాంటి బిడ్డలు నాకు ఇంకెంతమంది లేరు, అందరి కొరకు నేను ప్రార్థన చేయాలి, నీకు ఏం భయం కాదు, నువ్వు బతికినప్పుడు అని అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. నేను దండపెట్టిన మరుక్షణమే దేవుడు అసలు నాకు మళ్ళీ యథావిధిగా అయిపోయింది హాస్పిటల్. అప్పుడు కళ్ళు తెరిచి చూసా, నాకు కళ్ళకంతా ఇట్లా లైట్ మనం వెలుగును చూసి ఇట్లా చూస్తే ఎలా ఉంటుందో కళ్ళకలా ఉంది. దేవుడు నా గుండె దగ్గర చేయిబెట్టి నా శ్వాస దగ్గర చేయిబెట్టినట్టు అనిపించింది. వెంటనే నా భార్యని లేపి చెప్పా, నా భార్యని కలిసి దేవుడికి మళ్ళీ ప్రే చేసుకుని, దేవుడు మళ్ళీ నన్ను బ్రతికించి ఈ సాక్ష్యాన్ని పంచుకోవడం కోసం మీ ముందుకు తీసుకొచ్చాడు. ఆ దేవుడికి నేను కృతజ్ఞత. నర్సాపురం ఆర్టీసీ డిపో నుండి నూతనంగా మచిలీపట్నం 2 బస్సులు హైదరాబాద్ కొత్త సర్వీసులను నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి, జనసేన మరియు బీజేపీ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బొమ్మిడి నాయకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం. సార్ ఒకసారి ఓకే సార్. చాలా ఈజీగా ఉండదు. మన విజయవాడలో జరిగింది ఏం బాగలేదు సార్. అంటే వద్దండి, అలాగే సార్. ఊరిలో జస్ట్ మిస్ అవుతుంది, మీరు క్లచ్ ఆఫ్ గేర్ కూడా వద్దులేండి కదా, క్లచ్ తొక్కండి మీరు, ఏం కాదండి. మీరు క్లచ్ అదే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. లేకండి ఏం అక్కడ ఊరినాయి, ఎక్సలెంట్ కూడా అక్కర్లేదండి మీరు, క్లచ్ ఊరిన లైట్లు ఉంది ఊరిన ఏం కాదు. కొంచెం మంది వాడినారు గారు, ఏం కాదు. క్లచ్ ఆఫ్ లో ఏం ఓకే సార్. ఓకే సార్. నమస్కారం అండి. అదేవిధంగా ముందుగా నర్సాపురం నియోజక ప్రజానికానికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం
కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మీ కుటుంబాల్లో అందరూ హ్యాపీగా ఉండాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. మరి ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం పట్టణంలో మరి ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో మరి 3 కొత్త బస్సులను ఏర్పాటు రూట్లో కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి హైదరాబాద్కి ఒక బస్సు, అదేవిధంగా 2 మచిలీపట్నం 2 బస్సులు ఏర్పాటు చేస్తాం. మరి ఇక్కడ మరి పెద్దలు డిఎం గారు మరి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నరసాపురం మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నాయకులు కానీ కౌన్సిలర్లు మరి పెద్దలు మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సతీష్ గారు, మరి కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చి కార్యక్రమానికి సహకరించారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ కొత్త రూట్లు ఉన్నాయో రూట్లు కూడా మరి ఆర్టీసీ వారి నుంచి మనం వేయడం కూడా నరసాపురం కూడా శుభపరిణామంగా మేము తెలియజేస్తున్నామే. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా కూడా మేము పూర్తిగా ఆర్టీసీ వారి నుంచి కూడా మేము ముందుకు వెళ్లే పరిస్థితి కనపడుతుంది. గతంలో ఒక లాస్ట్ మంత్లో కూడా మరి హైదరాబాద్ కూడా డైరెక్ట్గా మేము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా కూడా బస్సు వేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజల మరి ఏ రకంగా వాళ్ళు రవాణా సౌకర్యాలు చూసుకుని అవసరమైతే కనుక మిగతా చోట్లకు కూడా బస్సులు వేసే విధంగా కూడా మరి ఆర్టీసీ వారు ఆర్టీసీ ద్వారా మేము సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి నరసాపురం నియోజక ప్రజానీకానికి అందరికీ మేము తెలియజేస్తున్నామే. మరి కూటమి ప్రభుత్వం మరి ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లే పరిస్థితి. అటు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మరి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అభివృద్ధిలో ఒకటొకటిగా ప్రతిదీ నెరవేర్చే విధంగా కూడా మా ప్రయాణం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజక ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా పూర్తిగా రామరాజు గారు కానీ మేము కానీ అందరూ బీజేపీ నుంచి కానీ పూర్తిగా ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరసాపురం నియోజకవర్గం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారికి, అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు, ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరియు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఆర్టీసీలో 3 కొత్త బస్సులు ప్రవేశపెట్టడం అంటే ఇది మంచి సాంప్రదాయం. ఆర్టీసీ అంటే ఇది ప్రజల ఆస్తి. ఇది మన కష్టార్జితం అంతా కూడా ఆర్టీసీలో ఉంది. ఇది ఇవాళ ప్రైవేటు బస్సుల కన్నా మనకు ఆర్టీసీ ఎంత బలపడి ఉంటే ప్రజలకు అంత సర్వీస్ చేయడానికి ఆర్టీసీ కూడా ముందుకు వస్తుంది. కాబట్టి పూర్వం మన అందరం కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఎర్ర బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనే అందరం కూడా ప్రయాణం చేసేవాళ్ళం. కానీ రాను వేళ ఆటోలు అలాగే ప్రైవేటు యాజమాన్యం పెరగడం వల్ల ఆర్టీసీ కొంచెం ఇబ్బందుల్లో పడటం వల్ల ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్ళిపోతూ ఉంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేయడం వల్ల కూడా ఆర్టీసీ బాగా దెబ్బతింది. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని చెప్పి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వారికి మన చేయూతను అందించి మన అందరం కూడా ఆర్టీసీని అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడంతో సమాజంలో హింసలను నివారించవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు దంపతులను, పలువురు చర్చ్ ఫాదర్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, బీజేపీ నాయకుడు ఉన్నమట్ల కవర్ది, పాముల రజని, పీతల శ్రీను, కర్నెని రోజారామని, జనసేన నాయకులు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ఒక రాజు. వెంబడిస్తా ఉన్నాం. మనం దేవుని మహిమపడదాం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను మరి ఆ యొక్క సంగీతాన్ని వాయించాలనుకుంటున్నాను. ఏదైతే ఉందో ఆచరణీయం, అనుసరణీయం అనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, సమాజంలో ఎక్కడ చూసినా కూడా మరి హింస, అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం, హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు ఏవైతే సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం, శిక్షలు అమలు చేస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ ఉన్నాం, కోర్టులు తీసుకొస్తూ ఉన్నాం. కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా మరి సమాజంలో హింస, అవినీతి, వేర్పాటువాదం, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు. అంటే దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేది, ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, దాడులు వంటి వాటిని అరికట్టేటువంటి దానికి మరి వాటిన్నింటినీ కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈ శిక్షలకు, ఈ చట్టాలకు, ఈ పోలీస్ స్టేషన్లకి, ఈ కోర్టులకి లేదు. వాటిని నిరోధించగలిగేటువంటి శక్తి ఆ యేసుక్రీస్తు బోధనలకు మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం, క్షణమా గుణం ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అలవర్చుకున్నట్లయితే, అవన్నీ మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రపంచం అంతా కూడా ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తిని నేను. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, క్రిస్టియానిటీ అన్నా, క్రీస్తు అన్నా అదేదో ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించిందని. కానీ క్రీస్తు అన్నా, క్రిస్టియానిటీ అన్నా మరి ఏదో ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా నడవాలో, ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రీస్తు, క్రిస్టియానిటీ అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుకని ఈ యొక్క వేళ ఒక వే ఆఫ్ లైఫ్ ఈవేళ ఈ వరల్డ్కి క్రీస్తు, క్రిస్టియానిటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఆ యొక్క క్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి ఇది ఒక కారణం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెండవది సేవా తత్పరత. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమసమాజ స్థాపన, మదర్ తెరీసా యొక్క ప్రపంచ సేవా మాతృమూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చినటి నుంచి కానీ మరి ముందు నుంచి కూడా ఆ సేవ పట్ల ఉన్నటువంటి మరి అభిమానం, ప్రేమతోటి ఆ యొక్క క్రీస్తు, క్రిస్టియానిటీలో కూడా నాకు అడుగడుగున కూడా ఆ సేవా తత్పరత కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
పాలకొల్లు లజపతిరాయపేట మాంటోసరీస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించినట్లు అకాడమీ డైరెక్టర్ కేవి కృష్ణవర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇనాగరేషన్ కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చే విద్యార్థులకు ఈ మెరిట్ టెస్ట్ ద్వారా స్కాలర్షిప్ పొందే అవకాశం దొరుకుతుందన్నారు. కావున అన్ని పాఠశాల పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్మీడియట్లో ఉచిత విద్యతో పాటు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందుతాయని తెలిపారు. కావున స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాంటోసరీ స్కూల్ అధ్యాపకులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. పూలొద్దు సార్ వెనకొచ్చండి. సార్ ప్రిన్సిపల్ గారు ఇలా వచ్చాను. ప్రిన్సిపల్ గారు రాయపేట మాంటిసోరీ స్కూలు టాలెంట్ టెస్ట్ మరి కార్యక్రమ ఇనాగ్రేషన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి యొక్క సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వర్మ గారికి, అదేవిధంగా గౌరవ ప్రిన్సిపాల్ గారికి, యొక్క స్కూల్ అండ్ కాలేజీ అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నారులైనటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నా ఆశీస్సులు, అదేవిధంగా మీ అందరికీ కూడా ముందుగా మరి క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. వర్మ గారు ఈరోజే కాదు, నాకు గత 15 సంవత్సరాల నుంచి కూడా మంచి పరిచయం. ఆయన ఉపాధ్యాయ వృత్తి పట్ల కానీ, విద్యా వ్యవస్థ పట్ల కానీ మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా మంచి సుపరిచితులు. అటువంటి వర్మ గారి ఆధ్వర్యంలో ఈ లజపతిరాయపేటలో నిర్వహిస్తున్నటువంటి ఈ మాంటిసోరీ స్కూల్ కూడా చాలా తక్కువ కాలంలో ఎక్కువ మంది ఆదర అభిమానాలను పొందిన విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ కార్యక్రమంలో చాలా సార్లు నేను కూడా మరి పాల్గొనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటూ, మరి ఈరోజు కూడా ఒక టాలెంట్ టెస్ట్ ఏదైతే యొక్క నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొని అందులో టాప్ 40 ఎవరైతే వస్తారో మరి ఆ టాప్ 40లో 10 మందికి మరి ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా 100% ఫ్రీగానే వాళ్ళకి విద్యను అందించేటువంటి విధంగా, మిగిలినటువంటి ఒక 20 మెంబర్స్కి 50%, అదేవిధంగా మిగిలిన ఒక 10 ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25%. అంటే టాప్ 40లో ఒక 10 టోటల్ 100% ఫ్రీ, ఒక 20 మెంబర్స్కి 50% ఫ్రీ, ఒక 20 మెంబర్స్కి, అదేవిధంగా మిగిలిన 10 మెంబర్స్కి 25% ఫ్రీ. ఈ రకంగా మరి యొక్క సర్వీస్ ఓరియంటెడ్లో ఆ టాలెంట్ టెస్ట్ నిర్వహించుకోవడం, అదేవిధంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఆ స్కూల్స్లో వచ్చినటువంటి ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఎవరైతే స్కూల్ ఫస్ట్ సెకండ్ ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో, అంటే బాగా చదువుకొని కష్టపడి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి చదువుకి ఆటంకం కలగకూడదనేటువంటి ఆలోచనతోటి
వాళ్ళ ఫీజులు కానీ, స్టడీ మెటీరియల్ కానీ, ఇతరత్ర అన్ని రకాలైనటువంటి మరి ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆ యొక్క మెరిట్ విద్యార్థులకి ఈ రకంగా అండగా బాసటగా నిలుస్తున్నందుకు మరి వర్మ గారికి, ఆ యొక్క లజపతిరాయి పేట మాంటిసోరి వారికి మరొక్కసారి పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి యొక్క లజపతిరాయి పేట మాంటిసోరి వారి అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో మెరిట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడంలో మీ వంతు మీరు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈరోజు ఇక మంచి చక్కని అవకాశాన్ని మీ అందరితో కూడా భాగం పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి వర్మ గారికి, ఆయనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మాంటిసోరి మెరిట్ స్కాలర్షిప్ టెస్టు క్వశ్చన్ పేపర్ బుక్లెట్, అదేవిధంగా ఏదైతే టెస్ట్ పేపర్ బుక్లెట్ ఉందో రెండింటికి కూడా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మాన్యులు, మంత్రివర్యులు, మన ప్రీతమ శాసనసభ్యులుగా గత 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అత్యుత్తమ మంత్రిగా మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మన నిమ్మల రామానాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని మాంటిసోరి స్కూల్ అండ్ స్టూడెంట్ కళాశాల తరఫున తెలియజేసుకుంటున్నాం. మరి మనం చేస్తున్నటువంటి చూడండి చిన్న కార్యక్రమాలే కాకుండా వారు ధర్మారావు ఫౌండేషన్ పేరుతోటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని గత 15-18 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మనం ఇటువంటి చిన్న చిన్న టెస్టులు చేస్తూ ఉంటే అయినా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని, అంటే ఎంతోమంది విద్యార్థుల్ని చదివించడం కానీ, ఎంతోమంది విద్యార్థులకి మరి ఆర్థికంగా ట్రైనింగ్ షిప్స్ ఇప్పిస్తూ వాళ్ళని ఉన్నతవంతుల విద్యావంతులుగా తీర్చిదిద్దడం కానీ, అదేవిధంగా వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ ప్రతి నెల ఆర్థిక సహకారం అందించడం కానీ, అదేవిధంగా మరి ఎవరైతే మరి వరద బాధితులు అయితే ఉంటారో, ఎవరైతే అగ్ని ప్రమాదాల్లో నష్టపోయిన వారు ఉంటారో అటువంటి వాళ్ళకి ఇల్లును సైతం నిర్మించి ఇవ్వడంలో కానీ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా వారు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా శ్లాఘనీయం. మరి అటువంటి వ్యక్తి ఆదర్శంగా తీసుకొని విద్యార్థులంతా కూడా భవిష్యత్తులో సేవాభావాన్ని అలవర్చుకోవడం అనేటువంటిది చాలా అవసరం. మా అందరికీ కూడా ఆయన చాలా చక్కటి స్ఫూర్తి ప్రదాత, మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఇప్పుడు కూడా మరి ముందుకు నడిపించేటువంటి సహకారిగా ఉన్నారు. విద్యార్థులంతా కూడా మరి ఆయన అంటే చాలా అభిమానాన్ని, ఇందాక నుంచి మీ అందరి అభిమానాన్ని చూస్తున్నాను. ఆయన కోసం మనం అరగంట వెయిట్ చేసినప్పటికీ కూడా మీ అందరిలోనూ కూడా ఎక్కడ మరి ఏమి రకమైనటువంటి బాధ లేకుండా సంతోషంగా ఆయన కోసం మీ అందరూ ఎదురు చూసినందుకు మరి మీ మనసులో ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో, ఎంత సంతోషం ఉందో నాకు అర్థమైంది. మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరి రామానాయుడు గారు అంత ఎత్తుకి ఎదిగేలా మీ అందరూ కూడా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించారని కోరుకుంటూ చివరిగా రామానాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1467వ రోజు శ్రీ నాగళ్ల శివరామకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారి భార్య శ్రీమతి శ్యామల, అల్లుడు కుమార్తె సబ్బినేని జయకృష్ణ, కవిత, ఎన్ఆర్ఐ ఫ్లోరిడా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఎక్కడైతే ఈ ముగ్గురు ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుద్ది. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ధర్మారావు ఫౌండేషన్ ద్వారాగా ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నటువంటి మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సంకల్పం. దానికి తోడుగా ఈ ప్రేమతో వారి నాగళ్ళ శివరామకృష్ణ గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారి భార్య శ్రీమతి శ్యామల గారు, అల్లుడు కుమార్తె సబ్బినేని జయకృష్ణ గారు, జేకే అంటారు, కవిత గారు, వీరు అమెరికాలో ఎన్ఆర్ఐ ఫ్లోరిడాలో ఉంటారు. వీరు ఈ ప్రేమతో ఈ పేదల ఆకలి తీర్చే ఏర్పాటు ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రోజుకి ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ 1467వ రోజుకు చేరుకుంది. దీనికి దాతల సంపూర్ణ సహాయ సహకారాలతోటి ఇది నిర్విఘ్నంగా సాగుతుంది. శివరామకృష్ణ గారు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని మనసావాచ మనందరూ తరపున, మన జలవనరుల శాఖ మార్చులు మంత్రివర్యుల తరపున మనసావాచ కోరుకుంటూ వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఎవరైనా హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారా మీ తాలూకా? తెలుసుకోవాలండి, మీరు తెలుసుకోకుండా ఇక్కడ నడవలేదా? నడవలేకపోతే రమ్మను. అంటే ఎవరికైనా సరే అప్లై చేస్తారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.